హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కోకోనట్ కుకీస్ రెసిపీ చూద్దాము. నేను ఒక వ్లాగ్లో చేశాను ఈ కుకీస్ అనేది. సో మీకు ఈరోజు సింపుల్ వేలో హెల్దీ ప్రాసెస్లో నేను కోకోనట్ కుకీస్ ఎలా చేయాలో చూపిస్తాను. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా చాలా యమ్మీగా ఉంటాయి. ఇలాంటి బటర్, మైదా, ఎగ్స్, ఏ ఫ్యాట్ అండ్ బ్యాడ్ ఏది లేకుండా కూడా గిల్ట్ ఫ్రీగా మనం హ్యాపీగా తినేసేయచ్చు కుకీస్. ఈవెన్ షుగర్ కూడా యూస్ చేయలేదు నేను. సో షుగర్ ఆల్టర్నేటివ్ యూస్ చేశాను అనమాట. సో ఈ కుకీస్ చేయడం మీరు ఎవరైనా కూడా చేసుకోగలుగుతారు. ఈవెన్ స్టవ్ టాప్ మీద కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి అది చూపిస్తాను. ఈరోజు అయితే ఓటీజీలో ఎలా చేయాలో చూపిస్తాను. సో ఈ రెసిపీ నేను స్కిన్నీ రెసిపీస్ నుంచి చేసి నేర్చుకున్నాను అనమాట. సో దీనికోసం మనం ఫస్ట్ పటిక బెల్లం, ఇంకా ఒక 5 to 6 ఇలాచీ తీసుకోవాలి. సో పటిక బెల్లం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇలా వస్తుంది అనమాట. సో 1 cup ఆఫ్ పటిక బెల్లం అండ్ ఇలాచీని పౌడర్ చేసి 1 cup తీసుకోవాలి. ఇందులోకి 1 cup ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. మీకు ఇన్ కేస్ మీకు కోకోనట్ ఆయిల్ స్మెల్ నచ్చదు అనుకుంటేనే ట్రై టు రీప్లేస్. బట్ దీనికి కోకోనట్ కుకీస్కి ఆయిల్ అయితేనే మంచిగా ఉంటుంది. ఒకవేళ రీప్లేస్ చేయాలనుకుంటే బటర్తో రీప్లేస్ చేయండి. సో ఒక 5 minutes మనం దీన్ని బాగా ఇలా బీట్ చేయాలి, కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా. సో దట్ బెల్లం, ఆయిల్ అంతా కూడా బాగా డిజాల్వ్ అవుతుంది. మనం టైర్డ్ అయిపోతే లెట్స్ టేక్ హెల్ప్ ఫ్రమ్ అవర్ లిటిల్ హ్యాండ్స్. సో యూకి వచ్చాడు నాకు హెల్ప్ చేయడానికి. సో ఒక 5 minutes మనం విస్క్ చేసేసాక దాంట్లోకి 2 cups ఆఫ్ కోకోనట్, గ్రేటెడ్ కోకోనట్ తీసుకున్నాను. 2 cups ఫ్రెష్ కోకోనట్ని నేను మిక్సీ పట్టేసి 2 cups తీసుకున్నాను. సో దీన్ని 2 cups కోకోనట్ కూడా గ్రేటెడ్ తీసుకున్నాక బాగా కలుపుకోవాలి మనం దాన్ని. సో మీరు కనుక స్కిన్నీ రెసిపీస్ చూసుండకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా హెల్దీ రెసిపీస్ ఉంటాయి తన దగ్గర. సో తనది ఇన్స్పైర్ అయ్యి నేను ఇది చేశాను. బికాస్ తను చాలా మైదా ఇలాంటివి యూస్ చేయకుండా చాలా రెసిపీస్ చూపిస్తుంటుంది అనమాట. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి బిస్కెట్స్ ఇవన్నీ చాలా అడుగుతుంటారు. సో ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, నచ్చుతుంది. అండ్ ఇందులోకి 2 cups ఆఫ్ గోధుమ పిండి వేసాను, వీట్ ఫ్లోర్. సో ఫస్ట్ నేను ఒక 1 cup వేసాను, తర్వాత కొంచెం సెకండ్ కప్ని యాడ్ చేసుకుంటాను. సో ఇందులోకి ఒక చిటికెడు లైక్ 1/4 teaspoon ఆఫ్ సాల్ట్ అండ్ 1/4 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్. సో బేకింగ్ పౌడర్ ఇంకా కొంచెం సాల్ట్ వేస్తే స్వీట్ రెసిపీస్కి టేస్టీగా ఉంటాయి అంటారు కదా, అందుకనే సాల్ట్ కూడా వేసాను. అండ్ ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేద్దాం. సో దట్ బేకింగ్ పౌడర్, సాల్ట్ అండ్ గోధుమ పిండి అంతా కలిసేలాగా. సో మనకి ఇక్కడ తెలుస్తుంది గోధుమ పిండి ఇన్ కేస్ కొంతమందికి 2 cups ఎక్కువ అవుతుంటుంది, కొంతమందికి 2 cups తక్కువ అవుతుంది. సో నేను సెకండ్ కప్ని ఇలా కొంచెం కలిపాక గోధుమ పిండి సెకండ్ కప్ కూడా వేసుకున్నాను. సో మంచిగా మనకి ఎక్కువ ఆయిలీగా లేదు అనిపించేదాకా గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుంది. 2 cups మ్యాక్సిమం పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు నేను 2 cups వేసేసి చేయితోటి బాగా మెత్తగా కలిపేస్తున్నాను. మరి మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు గట్టిగా అదిమేయకూడదు, లైట్గా కలుపుకోవాలన్నమాట. అండ్ ఇది కలుపుకున్నాక ఒక బేకింగ్ ట్రే తీసుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ ఉంటే దాని మీద వేసుకోవచ్చు. ఇఫ్ నాట్, బేకింగ్ ట్రే మీద నేను జస్ట్ ఆయిల్ తోటి గ్రీస్ చేసుకున్నాను అనమాట. నేను గీ తోటి గ్రీస్ చేసుకున్నాను, ఆయిల్ కూడా కాదు. కావాలంటే కోకోనట్ ఆయిల్ తోటి గ్రీస్ చేసుకోవచ్చు. సో ఇలా గోధుమ పిండి కోకోనట్ ముద్దని ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకొని చేయితోటి అదిమేసి కుకింగ్ ట్రే మీద పెట్టేసుకోవాలి. సో మనం ఒక్కో కుక్కీకి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. సో దట్ మనము కొంచెం అది ఎక్స్పాండ్ అయినా బేక్ అయినప్పుడు కొంచెం పెద్దగా అవుతాయి కదా. సో దానికి కొంచెం ప్లేస్ ఇచ్చేసి దూరంగా పెట్టుకోవాలి. మనకు సాఫ్ట్గా కావాలి అంటే కొంచెం మందంగా చేసుకోవాలి, క్రిస్పీగా కావాలి అనుకుంటే కొద్దిగా పల్చగా చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఆ పిండి కన్సిస్టెన్సీ, టెక్స్చర్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి ఇలా చేసినప్పుడు విరిగిపోకుండా ఉంటే పర్ఫెక్ట్గా అయినట్టు అనమాట. సో ఇప్పుడు అవన్నీ 10 minutes ప్రీహీట్ చేసేసాను. అప్పుడే 10 minutes ప్రీహీట్ చేశాక అవెన్లోకి బేకింగ్ ట్రే పెట్టేసి 180 degreesలో 18 minutes పెట్టుకోవాలి.
బేక్ మోడ్లో 180 degrees 18 minutes. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యర్ అవెన్. ఒక్కోసారి 15 minutes తర్వాత చెక్ చేస్తూ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఒక 12 to 13 minutes తర్వాత మిడిల్ ర్యాక్ నుంచి తీసి పై ర్యాక్లో పెట్టాలి. సో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. కింద సరిగ్గా బ్రౌన్ షేడ్ వచ్చేసింది అంటే కంప్లీట్ పైన ర్యాక్ మీద పెట్టేసుకోవాలి. సో దట్ పైన కూడా మంచిగా బేక్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ కుకీస్ స్టార్ట్ చేయాలి మిడిల్ ర్యాక్లో, అండ్ ఆఫ్టర్ 12 to 13 minutes ట్రేని తీసుకెళ్ళి పైన ర్యాక్లో పెట్టేసేయాలి. అంతే, యమ్మీ యమ్మీ కుకీస్ రెడీ అయిపోయాయి. చూడండి, బ్రౌన్గా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చాయో. సో వన్స్ అవి అయ్యాక చల్లగా అయిపోయాక ఒక కంటైనర్లోకి తీసి పెట్టుకుంటే 1 week దాకా కూడా హ్యాపీగా తినేసేయచ్చు. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.